హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి డిజైనర్స్. ఈ వీడియోలో స్లీవ్స్ని ఎన్ని విధాలుగా తీసుకోవచ్చో అంటే కట్ చేయొచ్చో ఈ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి క్యాప్ స్లీవ్స్ అండి ఇది. తర్వాత మనకి షార్ట్ స్లీవ్స్ వస్తుంది. మన బొటిక్లో టైలరింగ్ క్లాసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తర్వాత వచ్చేసి మిడిల్ స్లీవ్స్ అండి. క్యాప్ స్లీవ్స్, షార్ట్ స్లీవ్స్, మిడిల్ స్లీవ్. ఎల్బో స్లీవ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకి ఫుల్ స్లీవ్స్ అండి. ఇప్పుడు క్యాప్ స్లీవ్స్ వచ్చేసి మనకి అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా. క్యాప్ స్లీవ్స్ వచ్చేసి 2 స్టార్ట్ చేసి 3, 4 వరకు క్యాప్ స్లీవ్స్ వస్తుందండి. షార్ట్ స్లీవ్స్ వచ్చేసి మనకి 5 ఇంచెస్ అంటే 4 నుంచి స్టార్ట్ చేసుకుని 4, 5, 6 వరకు షార్ట్ స్లీవ్స్ వస్తుంది. మనకి మిడిల్ స్లీవ్స్ వచ్చేసి 5, 7, 8 వరకు మిడిల్ స్లీవ్ వస్తుంది. ఎల్బో స్లీవ్స్ వచ్చేసి మనకి 9, 10, 11 వరకు ఎల్బో స్లీవ్స్ అంటాము. ఫుల్ స్లీవ్స్ వచ్చేసి మనకి 20, 21, 22. చుడీ హ్యాండ్స్ అంటే ఇంకా మనకి 22 పైనే ఉంటుందండి. ఇప్పుడు ఒక ఎల్బో హ్యాండ్ మీకు డ్రాయింగ్ వేసి చూపిస్తాను. ఎల్బో స్లీవ్స్ లెంత్ వచ్చేసి మనము 9 ఇంచెస్ తీసుకుందామండి. లెంత్ ఇది. ఇప్పుడు నేను మార్క్ చేస్తుంది లెంత్, ఇటు మార్క్ చేస్తుంది లూజు. ఇట్లా టేప్తో చూసుకోండి మీరు. 9 ఇంచెస్ లెంత్, లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ పెడుతున్నా. అంటే 2 పార్ట్స్ కదా, 10 × 2 అంటే మనకి 5 ఇంచెస్. ఇప్పుడు ఆర్మ్ డౌన్ తీసుకుంటాం కదా, ఒక్కొక్క స్లీవ్కి ఒక్కొక్కలాగా ఆర్మ్ డౌన్ ఉంటుందండి. ఇది 3.5 మనం ఎల్బో స్లీవ్స్ తీస్తున్నాం కదా, 3.5 ఆర్మ్ డౌన్ ఉంటుంది. పైనుంచి మనం ఇలాగా 3.5కి డౌన్ చేసుకోవాలి. ఇట్లా ఈ పక్కన వచ్చేదంతా కూడా మనం మార్జిన్ అది ఎక్స్ట్రా అనమాట. స్టిచ్చింగ్ లోపలికి మనకి మార్జిన్ అది, కిందిది కూడా మార్జినే ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లో మనం కొంచెం డౌన్ తీస్తాం కదా, అది స్లీవ్స్కి బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్కి కంపల్సరీ డౌన్ తీసుకోవాలండి. అవి ఇట్లా 1/2 ఇంచ్కి డౌన్ తీసుకోవాలి.